తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు భావోద్వేగానికి గురయ్యారు. పదవుల్లో గౌరవం దక్కలేదని కన్నీరు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏమైందని ఆమె ప్రశ్నించారు. గతంలో మహిళా కాంగ్రెస్కు పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదని అన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా కర్తవ్యం నిర్వర్తించానని అన్నారు. గట్టిగా పనిచేస్తానని నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిందని అన్నారు. గోషామహల్ టికెట్ వద్దన్నా ఇచ్చారన్న సునీతారావు నైతికంగా గోషామహల్లో గెలుపొందానని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవని చెప్పి ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారని అన్నారు. మహిళా కాంగ్రెస్లో ఒక్కరికి పదవి రాలేదని అన్నారు ఆమె. మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు భావోద్వేగానికి గురయ్యారు. తనకు టికెట్ వద్దన్నా సరే గోషామహల్లో టికెట్ ఇచ్చారు. అయితే తాను నైతికంగా గెలుపొందానని అన్నారు. అయితే గెలుపొందిన వారికి కానీ ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు కానీ తనకు ఇవ్వలేదని ఆమె బాధపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘమైనటువంటి మహిళా కాంగ్రెస్ కూడా చాలా కీలక పాత్ర కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి. కానీ మహిళా కాంగ్రెస్కి అటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పదవులు కానీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా అంతా కూడా అన్యాయమే జరిగిందంటున్నారు మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా. ఎప్పటికైనా మాకు న్యాయం చేయాలనేటటువంటి ఆశాభావాన్ని ప్రస్తుతం అయితే మహిళా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో కొంత భావోద్వేగానికి గురయ్యారు. కష్టపడి పనిచేస్తున్నా సరే మహిళా కాంగ్రెస్కి తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాకముందు మహిళా కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దాదాపు నేను మహిళా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దాదాపు 240కి పైగా కూడా నిరసన కార్యక్రమాలని చేపట్టానంటూ కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళా కాంగ్రెస్కి అనుకున్న స్థాయిలో టికెట్లు రాలేదు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేషన్ పదవుల్లో ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి 37 కార్పొరేషన్లో 4 కార్పొరేషన్లు మాత్రమే మహిళా కాంగ్రెస్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా మహిళా కాంగ్రెస్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి వారికి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు. దాంట్లో ప్రధానంగా ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి వారికి మాత్రం ప్రాధాన్యత కల్పిస్తూ వారికి పదవులు ఇచ్చారనేటటువంటి ఆరోపణలు సైతం ఆమె వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి నారీ న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉందంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. రాబోయేటటువంటి ఎందుకంటే ఇప్పటికే దాదాపు 37 కార్పొరేషన్ పదవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. మరొక దాదాపు 27కి పైగా కూడా కార్పొరేషన్ని రెండో విడతలో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కనీసం ఆ పదవుల్లో అయినా సరే మాకు అవకాశం కల్పించాలనేటటువంటి అంశాన్ని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ప్రధానంగా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీ కేంద్రంగా అధిష్టాన పెద్దలతో కూడా మేము మహిళా కాంగ్రెస్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పడం జరిగింది. రాబోయేటటువంటి మహిళా కార్పొరేషన్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ ప్రాధాన్యత కల్పించాలనేటటువంటి అంశాన్ని అధిష్టానానికి తెలియజేశామంటూ కూడా ఇప్పటికే ఆమె చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు ఆమె చిట్చాట్లో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేబ్దాస్ మున్సికి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉందనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో ఆమె అన్యాయం చేస్తుంది. మహిళా కాంగ్రెస్కి కొత్తగా మహిళా అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాతే నేను మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి వస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్కి జరుగుతున్నటువంటి అన్యాయంలో ప్రధానంగా ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేబ్దాస్ మున్సి ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని మేము మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నా చేతుల్లో ఏం లేదు, మీరు
మేమంతా కూడా అధిష్టానంతో మాట్లాడుకుంటునేటటువంటి అంశాన్ని కూడా మాకు చెప్పడం జరిగింది. మేము దానిలో భాగంగానే అధిష్టానం వద్దకెళ్ళి మాకు రాబోయేటటువంటి కార్పొరేషన్లో ప్రాముఖ్యత కల్పించాలనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేశామంటే కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయేటటువంటి కార్పొరేషన్లో ఆయన మహిళా కాంగ్రెస్ ప్రాధాన్యత కల్పిస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ ఫ్రమ్ గాంధీ భవన్. థ్యాంక్ యూ.